డే 2కి స్వాగతం. నిన్న డే 1లో ఏమేమైతే చూడాలి అవన్నీ చూసాం కదా. ఇప్పుడు డే 2లో ఏం చూడబోతున్నాం ఒకసారి చూద్దాం రండి. మీరు ముందుగా బస్ స్టాప్కి వెళ్ళండి. బస్ స్టాప్కి వెళ్తే మీకు ఎవ్రీ 40 minutes ఒక బస్సు ఉంటుంది. మీరు వైజాగ్ వెళ్లే బస్సు అయినా పర్లేదు, లేదా ఎస్కోట్ వెళ్లే బస్సు ఎక్కినా సరిపోతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ బస్సులో వెళ్తే కనుక 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది. దీనికి మీరు వెళ్లే చోటుకి ఫస్ట్ వుడెన్ బ్రిడ్జ్ ని మీరు విజిట్ చేయొచ్చు. అదే కాఫీ ప్లాంటేషన్ అంటారు కదా, మీరు అక్కడికి వెళ్తే సరిపోతుంది. మనం వైజాగ్ నుంచి ట్రైన్ జర్నీ కూడా చేసాం కదా, అందుకని ఇక్కడ నుంచి మనం అరకు నుంచి వైజాగ్ వరకు బస్ జర్నీ కూడా ఎలా ఉంటుందో చూడొచ్చు. మనం వెళ్తున్న దారిలో చాలా ఘాట్స్ ఉంటాయి. ఈ ఘాట్ సెక్షన్ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. మంచి మంచి వ్యూస్ అయితే ఉంటాయి, ఒకసారి అవి కూడా మీరు ఎంజాయ్ చేయండి. ఫస్ట్ మనం చూడబోయేది వచ్చేసాం మనం కాఫీ ప్లాంటేషన్, అదే వుడెన్ బ్రిడ్జ్ కి లోపలికి వెళ్ళి ఎలా ఉంటది ఏంటో మీకు అంతా చూపిస్తాను, చూడండి. ఇదే మన ఎంట్రన్స్ వుడెన్ బ్రిడ్జ్ కి వచ్చేసేటప్పటికి. ఇక్కడ కూడా మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది. అది అడల్ట్ కి 50 రూపీస్, చైల్డ్ 20 రూపీస్ అలా ఉంటుంది. మీరు ఇక్కడ టికెట్ తీసుకున్నాక డైరెక్ట్ మీరు పక్కన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడే ఉంటాయి. మీరు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా తీసుకోవచ్చు. దానికి ఒక సపరేట్ ప్రైస్ ఉంటుంది. మీరు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైస్ చెప్తారు. ఆ ప్రైస్ తీసుకొని మీరు ఇక్కడ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటాయి ప్లేసెస్. లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. అరకు వస్తే మీరు తప్పకుండా విజిట్ చేయవలసిన ఫస్ట్ ప్లేస్ అయితే ఈ వుడెన్ బ్రిడ్జ్. కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను వెళ్ళిన రోజు అయితే వర్షం లేదు, లేకపోతే మీకు వర్షంలో కూడా ఎలా ఉంటుందో చూపించేవాడిని. మీరు తప్పకుండా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వర్షం రావాలని కోరుకోండి. వర్షం పడితే ఈ లొకేషన్స్ ఉంటాయి, నిజంగా పిచ్చి లేసిద్ది అసలు. నిజంగా నెక్స్ట్ టైం మటుకి మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి తప్పకుండా. ఇది చూసుకొని వచ్చాక నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోదాం రండి. మనం నెక్స్ట్ వెళ్ళబోయేది కటికా వాటర్ ఫాల్స్ కి. మీరు ఇక్కడ నుంచి మళ్ళీ బస్సెస్ ఉంటాయి. సేమ్ మీరు అరకు నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చారో మీరు ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. బస్ ఛార్జ్ వచ్చి 50 రూపీస్ పడుతుంది. మీరు బస్ డ్రైవర్ కి చెప్తే నేను కటికా వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలని, మీరు డైరెక్ట్ అక్కడ ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ దింపుతారు. మీకు ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. మీరు డ్రైవ్ చేసుకుని వచ్చే వాళ్ళైతే జాగ్రత్తగా రండి. ఇదేదో యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ, కారు గుద్దుకున్నాయి చూసారు కదా. మనం కరెక్ట్ గా వెళ్ళిన అవతల వాళ్ళు కరెక్ట్ గా రావాలి కదా. అయినా ఇక్కడ కామనే ఏదో ఒక ఘాట్ లో, ఎందుకంటే ఘాట్ సెక్షన్ లో చూసారు కదా ఎలా ఉన్నాయి రోడ్స్ అని, కూడా ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటది. స్లో జాగ్రత్తగా చూసుకొని అయితే రండి.
మీరు ఇక్కడ చేరుకున్నాక ఒక ఆటోస్ ఏదైనా మాట్లాడుకోండి. యాక్చువల్ గా మీరు బ్యాచెస్ గా వెళ్ళినప్పుడు అయితే బాగుంటది, సింగిల్ గా వెళ్లే వాళ్ళకైతే కష్టంగా ఉంటుంది. మీరు బ్యాచెస్ గా వెళ్ళినప్పుడు అయితే మీరు బుర్రా కేవ్స్ కూడా చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మీరు ఆటో మాట్లాడుకోండి ఇక్కడ నుంచి. అయితే ఫస్ట్ మిమ్మల్ని కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అయితే వేరే వెహికల్స్ ఉంటాయి, అవి ఓన్లీ వాళ్ళ వెహికల్స్ లోనే తీసుకెళ్తారు. అవి కూడా జీప్ వెహికల్స్ ఉంటాయి. మీరు ఇక బ్యాచెస్ కి వెళ్ళిన వాళ్ళైతే మాట్లాడుకోండి. అది పర్ హెడ్ వచ్చేసి 250 రూపీస్ అట్లా ఉంటుంది. నేనైతే సింగిల్ గా వెళ్ళాను, నాతో పాటు ఇంకా వేరే వాళ్ళ ముగ్గురు హైదరాబాద్ నుంచి వచ్చారు. సో వాళ్ళు నాకు తగలడం వల్ల మేము నలుగురం కలిసి ఒక 1500 అట్లా మాట్లాడుకొని వెళ్ళాం మేము జీప్ లో. మనల్ని అక్కడ వరకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది ఒక 1 కిలోమీటర్. మళ్ళీ రిటర్న్ మనల్ని ఇక్కడ తీసుకొచ్చి దింపుతారు. అదే మీరు బ్యాచెస్ గా వెళ్ళినప్పుడైతే 8 మెంబర్స్ కి అయితే 1600 అట్లా తీసుకుంటారంట. సో మీరు బ్యాచెస్ గా వెళ్ళినప్పుడైతే ఆ జీప్ బుక్ చేసుకోండి, అది మంచిగా ఉంటది. మీరు వెళ్ళేటప్పుడు అంతా ఘాట్ సెక్షన్ ఉంటుంది, చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ రోడ్లు అవన్నీ కూడా జీప్ లో కదా, సో మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాకు మినిమం వచ్చేసి 15 మినిట్స్ అట్లా పట్టింది. నాకు ఇక్కడ వెళ్తూ ఒక స్కూల్ తగిలింది, అది ప్రైమరీ స్కూల్ అంట. చాలా బాగుంది, చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది స్కూల్ కూడా చూడడానికి. మీరు అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళి అవంతా చూసుకొని వాటర్ ఫాల్స్ లో మీరు ఎంజాయ్ చేసి రావడానికి మినిమం 1 అవర్ అయితే పడుతుంది. మీరు బ్యాచెస్ కి వచ్చే వాళ్ళు అయితే మినిమం 2 అవర్స్ పడుతుంది. మీరు ఎందుకంటే మంచిగా చిల్ అవ్వచ్చు అక్కడ. మీరు వచ్చే వరకు అయితే జీప్ అక్కడే ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడైతే పిక్ చేసుకున్నారో మళ్ళీ మిమ్మల్ని అక్కడ రిటర్న్ అక్కడే డ్రాప్ చేస్తారు తీసుకెళ్లి. మీరు అక్కడి నుంచి బుర్రా కేవ్స్ కి వెళ్ళొచ్చు. జీప్ ఎక్కడితో ఆగిపోతే మీరు ఇక్కడ నుంచి ట్రిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది చూసారా, మా వాళ్ళంతా ట్రిక్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ నుంచి. చాలా బాగుంటుంది. మీరు బ్యాచెస్ కి అయితే కంపల్సరీ వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలుసు. మేము 10% నడిచేటప్పటికే మాకు పులుసు కారిపోయింది నిజంగా. ఇంకా ఇక్కడ నుంచి 90% వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతామో ఏంటో అర్థం కావట్లేదు నిజంగా. ఇదిగో వచ్చేసింది అసలైంది. ఇక్కడ నుంచి ఉంటదమ్మా, ఇంకా పైకి వెళ్ళేటప్పటికి ఉంటామా పోతామా అనేది చూడాలి. మొత్తానికి ఏదో ప్రయత్నిస్తున్నాం ఎక్కడానికి. అలాగా మొత్తానికి అయితే చేరుకున్నాము. పులుసు మొత్తం అయితే కారిపోయింది నిజంగా. రండి చూసేద్దాం. చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది నిజంగా. అబ్బబ్బబ్బబ్బా, ఏదైతేనే మొత్తానికి చేరుకున్నాం, వెళ్ళి చూసేద్దాం రండి. మొత్తానికి మేమైతే మంచిగా చిల్ అయ్యాము. ఎక్కేంత వరకు అయితే ఎందుకు రా అనుకున్నాం, కానీ ఎక్కిన తర్వాత చూస్తే నిజంగా అయితే చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ చేసుకుని కిందకు వచ్చేసాం. కిందకి రాగానే మనకు ఒక ఫ్రూట్స్ దొరికినాయి ఇక్కడ. పైనాపిల్స్, మ్యాంగోస్ అలానే చాలా ఉన్నాయి, మీకు కావాలంటే తినొచ్చు. ఇదిగో చూసారా కింద నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో. చాలా బాగుంది కదా. చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా అది చూసుకొని మేము డైరెక్ట్ బుర్రా కేవ్స్కి వచ్చేసాం. ఇది బుర్రా కేవ్స్ ఎంట్రన్స్ లో అనమాట. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల మసాలాలు ఉన్నాయి, మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ. అలానే మళ్ళీ ఇక్కడ కాఫీ పౌడర్స్ కూడా ఉంటాయి. నేను ఒకటి తీసుకున్నాను. సరే ఇంత దూరం వచ్చాం కదా, చూడకపోతే ఎలా అని చెప్పి ఒకటి తీసుకున్నాను.
ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. అడల్ట్ వచ్చి 80 రూపీస్, చైల్డ్ 60 రూపీస్ అట్లా ఉంటది. ఇంకా టికెట్ తీసుకొని మేము కూడా లోపలికి వచ్చేసాము. ఇదే బుర్రా కేవ్స్. ఆల్రెడీ మీరు వచ్చి ఉంటే ఓకే, రాని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నేనైతే చాలా సార్లు వచ్చాను ఇక్కడికి, సో అందుకని ఇంక మీకు డీటెయిల్ గా క్లియర్ గా నేను ఈ వీడియోలో చూపించలేదు, కొంతవరకే చూపించాను. మీకు ఇక్కడ దీని స్టోరీ ఎంత కావాలనుకుంటే ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు. మీరు వాళ్ళని బుక్ చేసుకుంటే వాళ్ళు మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి కింద వరకు తీసుకెళ్ళి అంతా చూపిస్తారు. మీకు ఓపిక ఉంటే మాత్రం తప్పకుండా కింద వరకు వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇది కూడా చూసుకొని ఇంకా డైరెక్ట్ వెళ్ళి ఇంకా తినేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. అలా డే 2 కూడా ఫినిష్ చేసుకున్నాము. మీరు డే 1 వీడియో చూడకపోతే డే 1 వీడియో కూడా చూడండి, క్లియర్ గా ఉంటుంది. మీరు నా వీడియోస్ నచ్చితే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. అయితే ఇందాక మేము ఎక్కడైతే బస్ దిగామో ఇప్పుడు అక్కడికి మేము రిటర్న్ వెళ్ళిపోతాము. అక్కడి నుంచి వైజాగ్ కి మళ్ళీ బస్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే మేము అక్కడ స్టార్ట్ అయ్యాము. అక్కడ ఆటో మాట్లాడుకున్నాం కదా, ఆటో వచ్చేసి పర్ హెడ్ 200 తీసుకున్నాడు. మమ్మల్ని అక్కడి నుంచి ఫస్ట్ కటిగా వాటర్ ఫాల్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది అక్కడ వరకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మా కోసం వెయిట్ చేశాడు మేము రిటర్న్ వచ్చే వరకు. అలానే మళ్ళీ మమ్మల్ని అక్కడి నుంచి బుర్రా కేవ్స్ తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి మళ్ళీ తను ఎక్కడైతే పిక్ చేసుకున్నాడో అక్కడ మనల్ని డ్రాప్ చేస్తాడు. పర్ హెడ్ అయితే 200 తీసుకున్నాడు. నాకైతే మంచిగానే అనిపించింది. మళ్ళీ అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయి వైజాగ్ వరకు, సో మీరు అక్కడి నుంచి తీసుకుని డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఐ హోప్ మీ వీడియో మీకు నచ్చిందని అయితే అని అనుకుంటున్నాను. నెక్స్ట్ అడ్వెంచర్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.